నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. వారం వారం పాటు జాతీయ అంతర్జాతీయ విశేషాలపై విశ్లేషణ చేసుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు కందాడి పార్సాది గారు ఉన్నారు. పార్సాది గారు నమస్కారం. ఒకటి, రష్యాకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ భారతదేశంపై ఉండకుండా చేసేందుకు పన్ను ఖలిస్తానీ ఏర్పాటువాది, తీవ్రవాది, ఆయనకు సంబంధించినటువంటి అంశాలను కుదురుస్తుంది. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఎట్లా మన రష్యాకు భారతదేశానికి చిచ్చు పెట్టేటువంటి విధానం ఎట్లా ఇవ్వచ్చు? ఇది రష్యాకు భారతదేశానికి చిచ్చుపెట్టే ప్రయత్నం ఆయన చేయట్లేదు. ఆయన ఆక్రోశం అంతా, ఎందుకంటే ఆయనకి అమెరికాలో ఉన్న ఈ లిబరల్ డెమోక్రటిక్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో అది ఖలిస్తాన్ని అడ్డం పెట్టుకొని భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం తీవ్రంగా చేసింది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే మన భారతదేశంలో ఈ రైతుల పోరాటం, ముఖ్యంగా పంజాబ్ నుంచి ఈ రైతుల పోరాటం తీసుకురావడం, ఢిల్లీ మీద దాడి చేసినట్లు చూపించడం, సుదీర్ఘకాలం సాగడం, ఇవన్నీ ఈ సిక్కు తీవ్రవాదులు, ఆ తీవ్రవాదుల మద్దతుగా ఎవరైతే ఈ లిబరల్ ఎకోసిస్టమ్, మనం డీప్ స్టేట్ ఎకోసిస్టమ్ అని అంటామో, వీళ్ళు నిలబడ్డారు. ఆ నిలబడిన క్రమంలో భారతదేశంలో నరేంద్ర మోడీని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు రకరకాలుగా ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే కెనడాలో కూడా వీళ్ళు భారతీయుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. దాని పర్యవసనాలు మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఏది జస్టిన్ ట్రూడోకు సంబంధించిన రకరకాల అంశాల మీద. ఈ జస్టిన్ ట్రూడో ఇప్పుడు బలహీనపడ్డాడు. ఆ బలహీన పడడంతో పాటు ఇంకొక వైపు ఇంతవరకు వీళ్ళకి అధికారికంగా మద్దతిస్తున్న ఈ లిబరల్ ఎకోసిస్టమ్, డీప్ స్టేట్ ఎకోసిస్టమ్ ఉందో అది ఇప్పుడు మద్దతిచ్చే పరిస్థితుల్లో లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ ఈ డెమోక్రట్లు పోయి రిపబ్లికన్లు, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తున్నాడు. ఈ నేపథ్యంలో వాళ్ళు అనుకున్నది గత 4 ఏళ్లుగా భారతదేశంలో ఎంతో చిచ్చు పెట్టాలని ఈ ఖలిస్తాన్, ఎందుకంటే అమెరికా ఒకానొక సందర్భంలో భారతదేశానికి వ్యతిరేకంగా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెంచి పోషించింది. కాశ్మీర్లో కానీ ఇంకో చోట కానీ ఆఫ్ఘనిస్తాన్లో చేసిన ప్రయోగాన్ని భారత్ మీద చేసింది. భారత్ని కంట్రోల్ చేయాలనే ప్రయత్నం చేసింది. ఎందుకంటే భారత్ రష్యాకి దగ్గరగా ఉంది. ఇస్లామిక్ తీవ్రవాదం పట్ల ఈరోజు ప్రపంచంలో సానుకూలత లేదు. దాంతో వాళ్ళు ఈ ఖలిస్తాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. బైడెన్ అధికారంలోకి రాగానే ఈ ఖలిస్తాన్ వాదాన్ని ముందుకు తీసుకొచ్చి అమెరికా, కెనడాల్లో అదేదో భారతదేశంలో జరుగుతున్న అన్యాయం, అరాచకం అన్న పేరుతో దాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయడం, వాళ్ళకి నిధుల్ని సమకూర్చడం, ఇవన్నీ చేశారు. ఒక్కసారిగా ఈరోజు వాళ్ళు ఇంత చేసినా భారతదేశంలో పెద్దగా మార్పు రాకపోవడం, భారతదేశంలో అధికార మార్పిడి జరగకపోవడం, నరేంద్ర మోడీ 3వసారి ఎంపిక కావడం, ఈలోగా ఈ ట్రంప్ ఎన్నిక కావడం అనేది వీళ్ళల్లో కొంత ఆందోళన, అసహనాన్ని ఈరోజు తీసుకొచ్చింది. ఈ ఆందోళన, అసహనానికి వాళ్ళు ఈరోజు కారణాలు వెతుక్కుంటున్నారు. అరే మనం ఎందుకు 4 ఏళ్లుగా మనకి ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన అమెరికన్ ప్రభుత్వము, అమెరికన్ అధ్యక్షుడు మద్దతు ఇచ్చినా కూడా మనం భారతదేశాన్ని ఎందుకు ఏమీ చేయలేకపోయాము అన్నది వాళ్ళు విశ్లేషించుకునే ప్రయత్నంలో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, భారత్ సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తోంది. ఆ వ్యవహరించే క్రమంలో భారత్ వెనకాల రష్యా గట్టిగా నిలబడింది. సో రష్యా గట్టిగా నిలబడింది కాబట్టి ఈరోజు భారతదేశం ఇంత ధైర్యంగా బైడెన్కి వ్యతిరేకంగా మాట్లాడగలిగింది. సో మనం ఈరోజు ఈ భారత్ రష్యాల మైత్రిని దెబ్బ కొట్టాలి. ఇప్పుడు ఈరోజు బైడెన్ దిగిపోతున్న వేళ ఆయన చేస్తున్న కొన్ని చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నీ రష్యాని టార్గెట్ చేసే ప్రయత్నం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ హయాంలో రష్యాతో పెద్దగా అభిప్రాయ భేదాలు లేవు. ఒకానొక సందర్భంలో ఉత్తర కొరియాకు కూడా పోయి వచ్చాడు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచంలో శాంతి ఉండాలి, ఈ శాంతికి ఈ తగాదాలన్నీ అనవసరమైన విధానంలో వెళ్ళాడు ఆయన. సో ఈరోజు కానీ వీళ్ళకి బతుకు తెరువే ఈ లిబరల్ ప్రజాస్వామ్యం, హక్కులు, మానవ హక్కులు. దాని మీదనే వీళ్ళు కోట్లాది డాలర్లు ఖర్చు పెడతారు, కోట్లాది మందిని పోషిస్తారు. సో వీళ్ళందరి ఉపాధి హామీ పథకం, లిబరల్ డెమోక్రటిక్ విధానం, స్వేచ్ఛావాదం పేరుతో ఒక పెద్ద ఉపాధి హామీ పథకం గత కొన్ని దశాబ్దాలుగా అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ అక్కడ నాయకత్వాలు పోషిస్తున్నాయి. కోల్డ్ వార్ జరిగినంత కాలం ఈ ఉపాధి హామీ పథకాన్ని వాళ్ళు విస్తృతంగా చేశారు. ఈరోజు కోల్డ్ వార్ అంతమైన తర్వాత
వీళ్ళకి ఏం చేయాలనో తెలియని పరిస్థితుల్లో దాన్ని కొంతసేపు ఇరాక్ మీద, కొంతసేపు ఇరాన్ మీద ఇవన్నీ చేసుకుంటూ వచ్చి ఎక్కడైతే మా మాట ఎవరైతే వినలేదో వాళ్ళకి వ్యతిరేకంగా చేసుకుని వచ్చే అదే ఆ క్రమంలోనే భారత్ మీద కూడా వాళ్ళు యుద్ధం ప్రకటించారు. షేక్ హసీనా మీద అదే ప్రయత్నం చేశారు. సిరియాలో ఈరోజు అదే ప్రయత్నం చేశారు. సో వీళ్ళకి ఈరోజు ఒక్కసారిగా ట్రంప్ రావడంతో వీళ్ళకి ఈరోజు ఏదైతే ఉపాధి కల్పించబడుతుందో ఆ ఉపాధి పోతుంది. ఈరోజు అంబాసిడర్కి సంబంధించినటువంటి డే టు డే యాక్టివిటీస్ పైన దృష్టి పెట్టడము, అంటే పన్నుకు వచ్చే నిధులు పోతున్నాయి. పన్ను గత 4 ఏళ్లుగా ఏం చేసినా ఆయన విజయం సాధించలేకపోతున్నాడు. దానికి కారణం నరేంద్ర మోడీ ప్రభుత్వం బలంగా ఉండడం, రష్యాతో మైత్రి బలం కావడం, యుక్రెయిన్ విషయంలో కూడా రష్యాకి మద్దతుగా భారత్ నిలబడింది. ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి ఈవెన్ ఇజ్రాయెల్ కూడా బీడెన్ పూర్తి స్థాయిలో మనం ఇచ్చినంత మద్దతు కూడా ఇవ్వలేదు. ఈ మొత్తం క్రమంలో వీళ్ళకి అసహనం, భారత్ని మనం ఏం చేయలేకపోవడానికి కారణం రష్యా కాబట్టి రష్యాని టార్గెట్ చేద్దాం. రష్యాని టార్గెట్ చేయడానికి ఆయన ఒక ప్రకటన జారీ చేశాడు. ప్రకటన ఏంది? కెనడాలో కానీ అమెరికాలో ఉన్న రష్యన్ కాన్సులేట్లు కానీ, కాన్సులేట్ జనరల్ కానీ లేదా రష్యా రాయబార కార్యాలయం ముందు మనము నిరసన తెలియచేయాలి. ఈరోజుకు ముఖ్యంగా కెనడాలో ఈ ఖలిస్తాన్ వాదానికి వ్యతిరేకంగా గట్టిగా పనిచేస్తున్నది భారత రాయబార కార్యాలయము. అందుకు మద్దతిస్తున్నది రష్యా రాయబార కార్యాలయం. నిజ్జర్ అనే వ్యక్తిని రష్యా భారత గూఢాచార్య సంస్థలు సంయుక్తంగా కలిసి చంపివేశాయి. సో వీళ్ళిద్దరూ ఈరోజు మన ఖలిస్తాన్కి వ్యతిరేకంగా నిలబడుతున్నారు కాబట్టి రష్యాని కూడా మనం టార్గెట్ చేయాలి. ఆ క్రమంలో ఆయన చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే భారత రాయబారి ఎక్కడికి పోతున్నాడు, ఎక్కడుంటున్నాడు, అలానే రష్యా రాయబారి ఎక్కడికి పోతున్నాడు, ఎక్కడుంటున్నాడు, రష్యా రాయబార కార్యాలయం ఏం చేస్తుంది, ఏంది, నాకు సమాచారం ఇస్తే నేను $25,000 అందజేస్తానని చెప్పాడు. ఇది ఒక రకంగా వియన్నా కన్వెన్షన్ని అగౌరవపరచడమే. ఒక దేశ రాయబార కార్యాలయానికి ఉండే స్వతంత్ర ప్రతిపత్తి, ఆయన చేసే పనులు, వాటన్నిటికీ ఒక గౌరవం, పద్ధతి, ప్రోటోకాల్ ఉంటుంది, ఒక స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళ భద్రత, సురక్షత అనేది ఏ దేశంలో వాళ్ళు ఉన్నారో ఆ దేశ ప్రభుత్వం యొక్క బాధ్యత. అది ఆయన ఆ దేశం యొక్క అతిథి. అలాంటి అతిథిని ఎక్కడికి పోతున్నావు, నువ్వేం చేస్తున్నావు, నిన్ను చంపేస్తావు, మేము తెలుసుకుంటాము అని అంటే ఆ దేశం ఇప్పటికే స్పందించి ఉండాలి. అమెరికా కానీ కెనడా కానీ స్పందించకుండా ఇటువంటి వ్యక్తి గతంలో కూడా ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏది, మేము ఎయిర్ ఇండియా విమానాలని పేల్చేస్తున్నామని. ఆ రోజు ఎవడు పట్టించుకోలే. ఈ ఇష్టం వచ్చినట్టు ఈరోజు నోరు పేలుతున్నారు వీళ్ళు. ఈ నోరు పేలడానికి రష్యా కూడా గట్టిగానే సమాధానం చెప్పింది. ఇటువంటి వ్యక్తుల్ని మీరు అరికట్టాలి, అరికట్టకపోతే మా రాయబార కార్యాలయానికి కానీ రాయబారికి కానీ ఏదైనా అయితే చాలా తీవ్రంగా మేము స్పందించాల్సి వస్తుంది. ఈ విషయంలో కెనడా ప్రభుత్వానికి బాధ్యత అని వీళ్ళు ఆ రాయబార కార్యాలయం ముందు ధర్నా కూడా చేశారు అప్పటికే. సో మా రాయబార కార్యాలయానికి సంబంధించిన స్వయం ప్రతిపత్తిని మీరు వేలు పెడితే మట్టుకు ఊరుకోము. ఈ విషయంలో కెనడాకి మేము గట్టి గుణపాఠం చెప్తాము, జాగ్రత్తలు తీసుకోవాల్సింది కెనడా అని. అంటే ఇదంతా చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళల్లో అసహనం పెరిగిపోతుంది. మేమేం చేయలేకపోతున్నామన్న బాధ, ఆక్రోశం, ఆవేదన పెరిగిపోతుంది. ఆ ఆవేదనలో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఈరోజు భారత్ని ఏమన్నా ఏం కావట్లేదు. ఇంకా భారత్కి బలం ఇస్తున్నది రష్యా కాబట్టి రష్యా మీద పడదాం అంటే రేపు భారత్తో ఎవరు మాట్లాడినా వాళ్ళందరి మీద పడతాం. అది ఎన్ని రోజులు నడుస్తుంది? నడవదు. అది నడవాలి అనంటే మీరు చేసే దాంట్లో నిజాలు ఉండాలి, వాస్తవాలు ఉండాలి. మీరు చేస్తున్నది అసత్య ప్రచారం. ఈరోజు మేమేమీ చేయలేకపోయామన్న ఆవేదన. ఎందుకంటే భారతదేశంలో ఈ అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే ఆవేదనలో ఉన్నాడు. అరవింద్ కేజ్రీవాల్ రైతాంగ పోరాటానికి, అది సిఏఏ ఉద్యమానికి, వీటన్నిటికీ మద్దతిచ్చి నేనేం చేయలేకపోతున్నా, ఆఖరికి ఆయనే కేసుల్లో కూరుకుపోయాడు. ఆక్రోశం, అసహనం, నరేంద్ర మోడీని ఇష్టం వచ్చినట్లు తిట్టడం, చివరికి ఈరోజు రాహుల్ గాంధీ అసహనం కూడా పన్నుకి ధీటుగా రాహుల్ గాంధీ ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నాడు పార్లమెంట్లో. ఆ నిరసన కార్యక్రమంలో 2 వర్గాలుగా విడిపోయి అధికార ప్రతిపక్ష పార్టీలు నిరసన చేస్తున్నాయి. సాధారణంగా ఇట్లాంటి సందర్భాల్లో కొంత తోపులాట అక్కడక్కడ జరుగుతుంది. కానీ మనుషులకి గాయాలయ్యేటట్లు, అది కూడా ఎంపీలు గాయాలయ్యేటట్లు
పార్టీ నాయకులు అంటే అత్యున్నత స్థాయిలో ఉన్న పార్టీ నాయకులు ప్రవర్తించడం అంటే ఇది ఒక రకంగా పన్నుకి సమానంగా ఈయనకు కూడా అసహనం వచ్చేసింది. నేనేం చేయలేకపోతున్నా, నాకు 99 సీట్లు వచ్చినా వీళ్ళేమీ తగ్గట్లేదు, నాకు 99 సీట్లు తీసుకొచ్చినా నేను మోడీని ఇబ్బంది పెట్టలేకపోతున్నా, హర్యానాలో ఓడిపోయా, మహారాష్ట్రలో ప్రజలు ఓడిచ్చేశారు, నాకేదో ప్రజలు బ్రహ్మరథం పడదామంటే రోజుకు ఒక రాష్ట్రం నేను ఓడిపోతున్నానన్న అసహనం రాహుల్ గాంధీలో ఏదైతే ఉందో, ఈరోజు పన్ను చూపిస్తున్న అసహనం రాహుల్ గాంధీలో కనిపిస్తోంది. అంటే ఓవరాల్గా చూసినప్పుడు గత 4-5 ఏళ్లుగా అమెరికాలో ఈ డెమోక్రాట్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో, డీప్ స్టేట్ ఎకోసిస్టమ్, వాళ్ళు ఏమేం చెయ్యాలనో జాతీయవాదుల్ని, నేషన్ ఫస్ట్ అనే వాళ్ళందరినీ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా ఇబ్బంది పడకుండా ఎదుర్కొని సమర్థవంతంగా ముందుకెళ్తున్న ప్రభుత్వం. ప్రజలు నమ్ముతారా రాహుల్ గాంధీ నిజంగా తోసేసాడు, వాళ్ళు పడ్డారు? అంటే సమాజ్వాదీ పార్టీ ఎంపీ అమితాబ్ బచ్చన్ భార్య జయ బచ్చన్ ఏమేమో లేదు, వాళ్ళు బీజేపీ వాళ్ళు పెద్ద డ్రామాబాజీ, వాళ్ళే డ్రామాలు చేస్తున్నారని, టీడీపీ వాళ్ళు లేదంటే అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాళ్ళు అవును మేము చూసామని కావాలని తోసినట్టుగా ఉంది తప్పితే అనుకోకుండా జరిగింది కూడా కాదు, రాహుల్ గాంధీ ఫ్రస్ట్రేషన్లో తోసేసాడు అనేటువంటిది స్పష్టంగా ఉందని అక్కడ ఉన్నటువంటి ఎంపీలు చెప్తున్నారు. దేశ ప్రజలు నమ్ముతారా రాహుల్ గాంధీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి బీజేపీ ఎంపీలను తోసేస్తాడంటే నమ్ముతారా? 75 సంవత్సరాల పార్లమెంట్ చరిత్రలో ఎన్నో సందర్భాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య బాహాబాహి ఇవి జరిగాయి. కానీ ఏ రోజు కూడా అధికార ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా పార్లమెంటేరియన్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తోసుకున్న తోపులాట్లు జరగలేదు. ఈసారి జరిగింది. జరగడానికి కారణం ఎవరు? పార్లమెంటు స్పీకర్ ఏం చెప్తున్నాడు, లోక్సభ స్పీకర్ ఏం చెప్తున్నాడు, ఆ గేటు దగ్గర బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు కాబట్టి మీరు వేరే మార్గంలో లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది, అవకాశం మేము మా సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళకి చెప్పారు, అయినా వినకుండా మొండిగా అదే మార్గంలో వెళ్ళి వాళ్ళని తోశారు. అంటే ఇక్కడ మోటివ్ స్పష్టంగా కనిపిస్తోంది. నేను వస్తే నువ్వు అడ్డుకుంటావా, లేదా మీరు ఆపినంత మాత్రాన మేము ఆగుతామా, మేము కొట్లాటకి సిద్ధం. ఇదేంటంటే రోడ్లో ఈ 2 గంజాయి ముఠాలు కొట్టుకుంటే ఎట్లా, లేదా మనం విద్యార్థులు మాట అనుకుని రోడ్లో కొట్టుకున్నట్లు ఉంది. ఇప్పుడు స్థాయి మరిచిపోయి నీకు వేరే దోవ చూపించారు, నువ్వు వెళ్ళు, నేను వెళ్ళను, ఇట్లానే వెళ్తా, నేను మొండిగా చేస్తా, సరే నువ్వు వెళ్ళావు, వెళ్ళిన తర్వాత ఒక పద్ధతి దోసుకుంటావో, అది సాధారణంగా ఎక్కడైనా జరిగేది. కానీ అవతల వయసున్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, ఏమైనా జరగచ్చు అనేది. ఎందుకంటే ఎవరు ఊహించరు ఈ స్థాయిలో మనుషుల్ని తోసుకుని అబ్బా ఇదేంది బల ప్రదర్శన జరుగుతుందని ఎవరు ఊహించరు. ఆ ఊహించని క్రమంలో నువ్వు బల ప్రదర్శన చేసేసరికి నీ అసహనాన్ని ప్రయోగిస్తూ, పాపం ఆయన 70 ఏళ్ల వయసు ప్రతాప్ సారంగి, ఆయనకి పెద్దగా ఈ బల ప్రదర్శనలు ఇవన్నీ, ఆయన ధర్నాలు తెలియని వాడు, పని చేసుకునే వ్యక్తి, అది కూడా ట్రైబల్స్ మధ్యలో, ఆయన తలబగిలింది. ఇప్పుడు నువ్వు తోసుకుపోవాలనుకున్నావు, కానీ కారణం నువ్వే కదా, నీకు వేరే మార్గం చూపించారు. అంటే ఇదంతా కూడా ఒక రకమైన అసహనంతో, నేనేం చేయలేకపోతున్నానన్న అసహనంతో, నాకేదో దొరికేసింది, దీన్ని పట్టుకొని నేను ఎల్లాడతాము, నేను ప్రభుత్వాన్ని నిలదీసేస్తానన్న ఆతృతతో నువ్వు చేసిన ప్రయత్నం. ఇది వీళ్ళందరిలో కనిపిస్తోంది. ఈరోజు మనకి అమెరికాకు రేపు కొత్తగా కాబోయే FBI డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, పటేల్. ఏమని ఇచ్చాడు? యూక్రెయిన్కి వెళ్తున్న నిధులు ఏవైతే ఉన్నాయో, ఈరోజు కోట్లాది డాలర్లు బీడెన్ ఇస్తున్నాడో, ఆ నిధులు ఎలా వినియోగం అవుతున్నాయి అన్న దాని మీద నేను ఎంక్వైరీ చేస్తాను అన్నాడు. దేనికి ఆ నిధులు ఇచ్చారు, ఆ నిధులు అందుకు ఉపయోగించబడుతున్నాయా లేదా, ఎందుకు ఆ సందేహం వచ్చింది? ఇప్పుడు ఇక్కడ సోనియా గాంధీ గారు ఒక సంస్థకి ఉపాధ్యక్షురాలు, కో ప్రెసిడెంట్. ఆ సంస్థ ఏంది? భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థ. ఎందుకు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థ అని అంటాం? ఆ సంస్థ కాశ్మీరు వేర్పాటువాదాన్ని సమర్థిస్తోంది. భారతదేశం అనుకూల సంస్థ కాదు, ప్రోత్సహిస్తోంది, డబ్బులు ఇస్తోంది. దానికి నువ్వు కో ప్రెసిడెంట్ అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ సింపుల్గా మనం ఒకటే ఆలోచించాలి, ప్రజలు కానీ ఎవరైనా కానీ ఆలోచించాల్సింది ఏంటంటే,
కాశ్మీరు మనది అనేది పివి నరసింహరావు గారు ఆయన హయాంలో, ఆ తర్వాత వాజ్పేయి గారి హయాంలో ఒక తీర్మానం చేశారు లోక్సభలో. మన బౌండరీల్ని మనము సురక్షితంగా కాపాడుకుంటాం, అవి వెనక్కి తీసుకొస్తామని పివి నరసింహరావు గారి హయాంలో చేశారు, తర్వాత కూడా చేశారు. దాన్ని నువ్వు అంగీకరించని సంస్థతో నువ్వు ఒక ప్రతిపక్ష అతిపెద్ద పార్టీకి అధ్యక్షురాలుగా ఉంటూ ఇంతకాలం, ఈరోజు పార్లమెంట్ సభ్యురాలుగా ఉంటూ నువ్వు నీ పార్టీ చేసిన తీర్మానాన్ని, ఇంకొక పార్టీ చేసిన తీర్మానం, అది భారతదేశ సమగ్రతను కాపాడుతామని చేసిన తీర్మానాన్ని వ్యతిరేకించే సంస్థకి నువ్వు ప్రెసిడెంట్గా ఉంటే ఆ వాస్తవం బయటకు వస్తే ప్రజలు నమ్మకుండా ఉంటారా? అంటే మీకేమైపోయిందంటే ఈరోజు వాస్తవాలన్నీ, మీరు ఇన్ని రోజులు ఆడిన ఆటలన్నీ, మీరు దాచిపెట్టిన సత్యాలన్నీ, మీరు భారతదేశానికి వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలు అనే పదాన్ని నేను వాడతా ఇక్కడ. ఎందుకంటే కుట్రలు వీళ్ళు ఎందుకు, నువ్వు కో ప్రెసిడెంట్కు నువ్వు ఎందుకు అక్కడ ఆ రోజు ఆ సంస్థలో ఒకవేళ నిన్ను ఉండమన్నారే అనుకో, ఈ తీర్మానానికి నేను అంగీకరించను, కాశ్మీర్ భారత్లో అంతర్భాగం అని చెప్పు. నువ్వు చెప్పావా లేదా? గొప్పది కాదు కదా, నువ్వు కో ప్రెసిడెంట్గా ఉన్న చోట అది చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ గారు గత 4 ఏళ్లలో ఎప్పుడు అమెరికా, లండన్ పోయినా నీతో పాటు ఈ బంగ్లాదేశ్లో ఇప్పుడు అధికారంలో ఉన్న బిఎన్పి నాయకులు, కాశ్మీర్ వేర్పాటువాదులు, ఖలిస్తాన్ నాయకులు, వీళ్ళందరినీ చుట్టూ కూర్చోబెట్టుకున్నావు శ్యామ్ పిట్రోడాతో పాటు. రకరకాల ఫోటోలు ఈరోజు దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉన్నాయి. అంటే వీళ్ళందరినీ నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? నువ్వు చెప్పలేవా? ప్రజాస్వామ్యం కూనీలో పడిపోతోంది అంటున్న రాహుల్ గాంధీ గారు దేశ సార్వభౌమత్వాన్ని కూనీ చేస్తూ ఉంటే నువ్వు ఇలా కూనీ చేస్తున్నావన్న ఆధారాలతో సహా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు 3, సంపత్ పాత్ర, వాళ్ళు మిగతా 2 లోక్సభ ముందు, రాజ్యసభ ముందు ఉంచితే ఆ అసహనానికి మేమేమీ చేయలేకపోతున్నామన్న ఆక్రోశంతో, ఆవేదనతో మీరు ఈరోజు పాపం ప్రతాప్ సారంగిని తలబలగొట్టారు. ఒక మహిళా శాసనసభ్యురాలు, ఆమె కూడా గిరిజన మహిళా శాసనసభ్యురాలు, పార్లమెంట్ సభ్యురాలు, ఆమెని మీరు దోసేశారు. ఒక మహిళని నువ్వు చేతులతో పెట్టి దోయాల్సిన అవసరం ఏముంది? బెదిరించాల్సిన అవసరం ఏముంది? కొంతన్నా సభ్యత ఉండాలి. రాహుల్ గాంధీ ఆ తర్వాత ఏమైంది? సారంగికి దెబ్బ తగిలిందని తర్వాత బీజేపీ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీని పట్టుకొచ్చారు. ఏం జరిగిందో చూడు నువ్వు ఇక్కడ, నువ్వు చేసిన పని వల్ల అని. అంటే నేను చేయలేదు, ఇది దోసుకున్నాం, దానివల్ల పడిపోయి, ఎందుకు పడిపోయాడో నాకు తెలియదు అన్నాడు. అంటే దోసుకున్నది వాస్తవం. అంటే మరీ అంత అవగాహన రాహిత్యంతో నువ్వు దోసావా? కావాలని దోసావా? ఇప్పుడు నీకు ఆవేశం ఉంది, నీకు ఆక్రోశం ఉంది, నువ్వు ఇప్పటికి కూడా యువజన నాయకుడే అనుకుంటున్నావు. 50 ఏళ్ళు వచ్చాయి, అయినా యువజన నాయకుడివే, నువ్వు యువకుడివే. ఆ యువకుడు అనే ఉత్సాహం అక్కడ చూపించాలన్నా. సో ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం అది పన్ను దగ్గర నుంచి, ఈరోజు ట్రూడో దగ్గర నుంచి, మహమ్మద్ యూనస్ దగ్గర నుంచి, రాహుల్ గాంధీ దగ్గర నుంచి, వీళ్ళందరినీ మనం ఒక పేజీ మీద పెట్టి పరిశీలిస్తే వీళ్ళందరికీ గత 4 ఏళ్లుగా ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం. నేను భారత్ జోడో యాత్ర పేరు మీద 1000 కిలోమీటర్లు నడిచా, ఇన్ని డబ్బులు వస్తున్నాయి, ఇన్ని సంస్థల్ని కలిపాం, అయినా మనం ఏమీ సాధించలేకపోతున్నాం. రైతుల్ని రెచ్చగొట్టాం, సిఏఏ పేరు మీద రెచ్చగొట్టాం, మణిపూర్లో రెచ్చగొట్టాం, ఎన్ని రెచ్చగొట్టినా ఏమీ జరగడం లేదు. 99 సీట్లు ఏదో ప్రజలు ఇచ్చారు నాకు, మిగతా మళ్ళా రాష్ట్రాలు తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ నేను ఆడినట్లు ప్రజలు ఆడడం లేదన్న ఆక్రోశమా, లేదా నేను చెప్పినట్లు ఇక్కడ జరగడం లేదని? ఎందుకంటే రాహుల్ గాంధీ ఇంతకుముందు కూడా, ప్రధానమంత్రి కూడా మొన్న ప్రస్తావించాడు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను చించి అవతల వారేశాడు. నీ పార్టీ ప్రధానమంత్రి నీ తల్లితో కన్సల్ట్ చేసి ఇచ్చిన జీవోని నువ్వు చించేశావు. అంతే. అది అగౌరవపరచడం. అది నీకు ఇష్టం లేకపోతే పోయి నీ ఫోరంలో చెప్పు, నువ్వు ఎవరిని అగౌరవపరుస్తున్నావు? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రిని నువ్వు అగౌరవపరుస్తున్నావు. నా మాట వినకపోతే నీ బతుకు కూడా ఇంతే అని వార్నింగ్ ఇచ్చినట్లు కాదు. అంటే నువ్వు ఆ అసహనం ప్రదర్శించడం అనేది రాహుల్ గాంధీలో ఎప్పటి నుంచో ఉంది, ఆయనకి ఇంకా మెచ్యూరిటీ రాలే. ఈరోజు అదే అసహనాన్ని ఆయన
ప్రదర్శించాడు. ఆ ప్రదర్శన కారణం అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఈ డీప్ స్టేట్ నెట్వర్క్లో భాగంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు అర్థం కాని విషయం ఏంటంటే ట్రంప్ ఎట్లా గెలిచాడు, మోడీ ఎట్లా గెలిచాడు. దాని మీదనే విశ్లేషణ. వీళ్ళకి మనం ఇంత చేసి, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇంత ప్రచారం చేసి, ఇన్ని కిలోమీటర్లు నడిపించి, ఇంత చేసినా కూడా మోడీ ఓడిపోలేదు. ఎంత ఆపినా ట్రంప్ ఓటమే ఆగలేదు. ఈ అంశానికి సప్లిమెంట్ ఇంకొక అంశం కూడా వచ్చింది. సోనియా గాంధీ 2008లో నెహ్రూ ఎడ్విన్ లార్డ్ మౌంట్ బాటెన్ వాళ్ళ భార్య రాసినటువంటి లేఖల్లో 50 పెట్టెల లేఖలని మాయం చేసి 16 సంవత్సరాల నుంచి పిఎం మ్యూజియంకి ఇవ్వట్లేదు అనేటువంటిది కూడా నిలదీశారు. అది కూడా పార్లమెంట్లో చర్చ. అంటే నెహ్రూ వివాదాస్పద చరిత్ర ఉంది. నెహ్రూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని ఎలా అయ్యాడు అన్నది చరిత్ర సాక్ష్యం. ఆ చరిత్ర అందరినీ కాదని గాంధీ మహాత్ముడు అనే వ్యక్తి ఆయన్ని ప్రధానమంత్రి చేశాడు. ఆ గాంధీ ఏకైక నిర్ణయాన్ని శిరసా వహించి అందరూ ఆ రోజు ఒప్పుకున్నారు. ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తో అందరికీ తెలుసు. నిన్నగాక మొన్న ఇంకేదో వార్తలు కూడా వస్తున్నాయి. కమల ఆయన భార్య అంత్యక్రియలు కూడా నెహ్రూ హాజరు కాలేదు సరిగ్గా, సుభాష్ చంద్రబోస్ చేయించాడు అనేదో వార్తలు కూడా వస్తున్నాయి. దాంట్లో ఇంకా అంటే మనకి ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక చరిత్రని ఒకవైపు మూసి ఒకవైపు మాత్రమే తెరిచి ఈ భారతదేశానికి అందించారనేది మనకు తెలిసిన వాస్తవం. అది కాంగ్రెస్కు సంబంధించి కావచ్చు, నెహ్రూకి సంబంధించి కావచ్చు, లేదా నెహ్రూ గాంధీ కుటుంబాలకు సంబంధించిన అంశాల మీద కావచ్చు. కేవలం పాజిటివ్ అంశాలను మాత్రమే ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడైతే ఈ భారతీయ జనతా పార్టీ, జనసంఘ్ తర్వాత భారతీయ జనతా పార్టీ పైకి రావడం మొదలైందో, ఈ చరిత్రని తిరగరాయడము, చరిత్రలోని వాస్తవాలను వెలికి తీయడం ప్రారంభమైందో, ఆ వాస్తవాలు ఎక్కడి నుంచి వెలికి తీస్తారు? ఫైళ్ళల్లో, డాక్యుమెంట్లో, పేపర్లలో. చరిత్రకారులు వెలికి తీసేది వాస్తవాలని అందుబాటులో ఉన్న కాగితాల్లో నుంచి. సో ఏ కాగితాలైతే నెహ్రూ యొక్క గొప్పతనాన్ని చెప్పకుండా ఉంటాయో, ఆయనలోని లోపాలను చూపిస్తాయో, ఆ కాగితాలు మొత్తం ఎత్తుకుపోయి ఆమె ఇంట్లో పెట్టుకుంది. నీకు నెహ్రూ గొప్పవాడే, నెహ్రూ గురించి వాస్తవాలు నువ్వు చెప్పదలుచుకుంటే దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏముంది అందులో దాచిపెట్టుకోవడానికి? ఒకవేళ ఏమీ లేకపోయినా నువ్వు దాచిపెడితే ఏమవుతుంది? ప్రజల్లో సందేహం వస్తుంది. ఆ రోజు నువ్వు బలవంతంగా 50 పెట్టెల కాగితాలు తీసుకుపోయామంటే ఏముంది ఆ 50 పెట్టెలు? ప్రజలకు అనుమానం వస్తుంది అనవసరంగా. అక్కడే ఉంటే ఎవరు పట్టించుకున్నాడు? చదువుకునేవాడు చదువుకుంటాడు, డాక్టరేట్ చేసేవాడు, PhD చేసేవాడు పోయి 4 కాగితాలు చదువుకుంటాడు, ఎవడో పుస్తకం రాసుకుంటాడు. కానీ ఈరోజు నువ్వు అవన్నీ తీసుకుపోయి పెట్టడం వల్ల ఏమి దాచిపెడుతున్నావు? ఏ చరిత్రను నువ్వు దాచిపెడుతున్నావు? ఇక్కడ కేవలం లేడీ మౌంట్ బాటెన్ వ్యవహారమే కాదు, నెహ్రూ గాంధీ కుటుంబానికి సంబంధించి మనకి ఇందిరాగాంధీ వరకు, ఇందిరాగాంధీ తర్వాత తరం మనందరికీ తెలిసిన విషయమే. ఏది మనకి రాజీవ్ గాంధీ వ్యవహారం నుంచి, నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు ఏం జరిగింది ఆ కుటుంబంలో, వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది అన్నది చాలా వరకు చాలామందికి తెలియదు. అవన్నీ మనం అనుకుంటాం ఆయన తెరిచిపెట్టిన పుస్తకాలని, కానీ తెరిచిపెట్టని అంశాలు, దాచిపెట్టబడిన అంశాలు చాలా ఉన్నాయి. సమాధి చేయబడినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కేవలం మంచి గురించి మాత్రమే మాట్లాడడం జరిగింది. ఇది కేవలం నెహ్రూ గాంధీ కుటుంబాలకు సంబంధించే కాకుండా భారతదేశ చరిత్రకు సంబంధించి కూడా జరిగింది. మొఘలులు గొప్పవాళ్ళు అని చెప్పే ప్రయత్నం జరిగింది. ఇక్కడికి వచ్చిన దండయాత్రలు చేసిన ముస్లింలందరూ కూడా గొప్పవాళ్ళు అనే ప్రయత్నం జరిగింది. కానీ వాళ్ళని 500 సంవత్సరాలు రాజస్థాన్ బోర్డర్లో నిలువరించిన రాజుల గురించి ఎవడు ఇన్ని సంవత్సరాలు మాట్లాడలేదు. అంటే కొన్ని అంశాలను మాత్రమే ప్రజలకు చెప్పే ప్రయత్నం జరిగింది, దాచిపెట్టే ప్రయత్నం జరిగింది అనేది స్పష్టం. ఈరోజు ఆ విషయాలని ఈ కొత్త తరం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. భారతదేశంలో ఈరోజు ఉన్న యువతరానికి ఏంటి అసలు కదా? ఈవెన్ పాకిస్తాన్లో కూడా దీని మీద చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ ఎప్పుడు వచ్చింది? 47కు ముందు నీ చరిత్ర ఏంటి? భారతదేశమే. భారతమా, హిందువునా, ఏంటి? వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంతే. సో నేను 47 తర్వాతే అస్తిత్వానికి వచ్చానని ఎవడైనా చెప్పుకుంటాడా? చెప్పుకోలేని పరిస్థితి. చైనాలో కూడా కల్చరల్ రెవల్యూషన్ పేరుతో
చైనా గత చరిత్రని మట్టుబెట్టే ప్రయత్నం ఆ రోజు మావో చేసిన తర్వాత కూడా అది దాగలేదు. ఆ టెరాకోట్ బొమ్మలు కానీ వీటన్నిటిని కానీ ఈరోజు చైనా తన సాంస్కృతిక వారసత్వంలా, ఎందుకంటే నువ్వు ఆ వారసత్వాన్ని మట్టు పెడితే నీ గతం పోయినట్లే. నువ్వు కొత్తగా పుట్టినవాడివి కాదు, నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావన్న అంశం. నువ్వు ఈరోజు గర్వంగా నేనేదో ప్రాచీన నాగరికతల్లో ఒకటి అని చెప్పుకునే గొప్ప ఇది ఏదైతే ఉందో అది పోయినట్లే కదా. భారతదేశంలో జరిగింది కూడా అదే. చైనా ఏదైతే కల్చరల్ రెవల్యూషన్ పేరుతో బహిరంగంగా చేసిందో భారతదేశంలో వీళ్ళు దాచిపెట్టి చేశారు. ఇది ఈ దాచిపెట్టే క్రమంలోనే ఇవన్నీ ఎందుకు తీసుకెళ్ళాలి, ఏముంది ఆ కాగితాల్లో? ఈరోజు ప్రభుత్వ రహస్యాల్ని కూడా ఒక 30 ఏళ్ల తర్వాతనో 40 ఏళ్ల తర్వాతనో ప్రజలందరికీ అందుబాటులోకి అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద తీసుకొస్తున్న వేళ పబ్లిక్ డాక్యుమెంట్స్గా మారుస్తున్న సందర్భంలో నువ్వు 50 సంవత్సరాల తర్వాత అవన్నీ తీసుకుపోయి అవి నా ప్రైవేటు ప్రాపర్టీ, నా ఇంట్లో పెట్టుకుంటానంటంలో వాస్తవం ఏంది? ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, నెహ్రూ ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, గాంధీ నెహ్రూ కాదు. భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ గురించి అణువణువు తెలుసుకునే అధికారం భారతీయులకు కాదు, అందరికీ ఉంది. నీ ఒక్కదానికే అభ్యంతరం ఏమిటి? చెప్పాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ మీద, సోనియా గాంధీ మీద ఉంటుంది. అంటే ఏదో దాచిపెట్టడం, ఏదో ఆశించడం, ఏదో జరగాలని చూడడం, ఇది మొట్టమొదటి నచ్చినవి కాకుండా బయటకు వస్తే వాటిని ఒప్పుకోకపోవడం, దాని మీద ఎదురుదాడి చేయడం. ఇప్పుడు అంబేద్కర్ విషయంలోనికి వస్తే అంబేద్కర్కి మీరు ఎందుకు ఇవ్వలేదండి? అంబేద్కర్కి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు? ఎంపీగా గెలవని అంబేద్కర్కే కాదు, జయప్రకాష్ నారాయణకి ఎందుకు ఇవ్వలేదు? లాల్ బహదూర్ శాస్త్రికి ఎందుకు ఇవ్వలేదు? కేవలం నెహ్రూ గాంధీ కుటుంబానికి నచ్చిన వాళ్ళు, ఆ కుటుంబంలో వాళ్ళకి మాత్రమే మీరు భారతరత్నలు ఎందుకు ఇచ్చుకుంటూ వచ్చారు? మిగతా వాళ్ళు భారతరత్నలు కాదా? సుభాష్ చంద్రబోస్ భారతరత్న కాదా? అంటే ఇక్కడ కేవలం ఒక కథ మాత్రమే అందరూ వినాలి, ఆ ఒక కథ మాత్రమే అందరూ చూడాలి. ఇంకొక వైపు ఆ నాణ్యానికి ఉన్న కథ, దాని గురించి ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడితే మేము ఎదురుదాడి చేస్తాం. ఈరోజు ఖర్గే కొన్ని సందర్భాల్లో పార్లమెంట్లోనే నోరు జారిపోతున్నాడు ఆయన. మనం చూస్తూనే ఉన్నాం. ఒకానొక సందర్భంలో ఇదే డిబేటు సోనియా గాంధీ ఉపాధ్యక్ష పదవి, అదే కో ప్రెసిడెంట్కి సంబంధించి మాట్లాడుతున్న వేళ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే మీరే చెప్పండి అనగానే టక్కని నోరు జారాడు ఆయన. అంతే. సో ఇవన్నీ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాస్తవాలు తెలుసు. ఆ వాస్తవాలను వీళ్ళు మాట్లాడలేని పరిస్థితుల్లో వాళ్ళే పడిపోయారు. ఎందుకంటే చరిత్ర ఎప్పుడు దాచిపెట్టలేము, వాస్తవాలు బయటకు వస్తాయి. అటువంటి సందర్భంలో అసహనం వీళ్ళల్లో పెరిగిపోతోంది. ఒకానొక సందర్భంలో ఆయన మేము రోడ్డు మీద పోరాటాలకు దిగుతాం అంటే రోడ్డు మీద పోరాటాలు తిరిగి ప్రజల్ని రెచ్చగొడతారా మీరు? అర్థం అదే కదా. ఇంకా అంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఈ అసహనం, ఈ ఆక్రోశం, ఈ ఆవేదన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సోకాల్డ్ ఈ లిబరల్ నెట్వర్కు, డీప్ స్టేట్ నెట్వర్కు, దానికి ఉన్న ఈ రకరకాల పేర్లు వీళ్ళందరిలో కనిపిస్తోంది. జనవరి 20 తర్వాత వీళ్ళందరూ ఇంకెంత ఆక్రోశం, ఆవేదన, ఆవేశాలతో కుట్రలు బన్నుతారో మనకు తెలియదు. ఇప్పుడే గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఎంత గందరగోళం చేస్తారో ఆ భాగంలోనే యూనస్ పోయి పాకిస్తాన్ కాళ్ళు పట్టుకోవడం. ఏ పాకిస్తాన్ నుంచి నువ్వు స్వాతంత్రం కోరుకున్నావో మంచి సంబంధాలు ఉండాలని కోరుకో, కానీ పాకిస్తాన్ నుంచి నేను ఆయుధాలు తెచ్చుకుంటే ఆయుధాలు వద్దనే కదా నువ్వు స్వాతంత్రం తీసుకునింది. అంటే ఏం చెయ్యాలనో తెలియదు. భారతదేశంతో తగాదా పెట్టుకుంటున్నాం, అంతే. పెట్టుకున్నాం కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఎటు పోవాలో తెలియదు. ఇంకా దారి ఇన్ని రోజులు మార్గం చూపించిన డీప్ స్టేట్ బీడెన్ గారు ఈ రోజు లేరు. రేపు జనవరి 20 తర్వాత ఉండరు. ఎవరు మన మొర ఆలకిస్తారు అన్నది ఆయనకి అర్థం కావట్లేదు. రావాల్సిన డబ్బులు ఎక్కడికి వస్తాయి? చైనా ఏమో డబ్బులు అడుగుతోంది, రష్యా బెదిరిస్తోంది, భారతదేశం బెదిరిస్తోంది. ఇంకోవైపు చిట్టగాంగు సరిహద్దుల్లో రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు వచ్చి కూర్చో ఉన్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటే దాని వెనకాల దోవలు ఉన్నారని, లేకపోతే బీజేపీ ఉందని, లేకపోతే భారతదేశం ఉందనేటువంటి వస్తున్నాయి. అది ఎట్లా నిజంగా అంత దూరం వచ్చేసారా? ఆర్కాన్ అంటే రఖైన్ స్టేట్కి ఒక హిస్టరీ ఉంది. రఖైన్ స్టేటు యాక్చువల్గా బర్మాలో భాగం కాదు. మొట్టమొదట
రఖైన్ స్టేటు మొట్టమొదట బ్రిటిష్ ఇండియాలో భాగం. అవును, బర్మా కూడా బ్రిటిష్ ఇండియా కింద ఉండేది. కాదు, బ్రిటిష్ బర్మా వేరు, బ్రిటిష్ ఇండియా వేరు. అవును, బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉన్న ఆ ప్రావిన్స్ని అటు పిమ్మట కొంతకాలం తర్వాత భారతదేశంలో స్వాతంత్రోద్యమం ఇవన్నీ జరుగుతున్న వేళ అది బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని బ్రిటిష్ బర్మా ప్రభుత్వానికి బదలాయించింది. అట్లా ఆ ప్రాంతం బర్మాలోకి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళకి మన ప్రాంతంతో ఈరోజు కూడా ఒకానొక సందర్భంలో ప్రపంచంలో అత్యధిక రైసు ఎగుమతిదారుగా ఆ రాష్ట్రం పేరు గడించింది. ఆ ప్రాంతంలో ఎక్కువగా మన దక్షిణాదికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకి సంబంధించిన తెలుగు వాళ్ళు ఎక్కువగా అంటే మనకి సాంస్కృతిక రైసు, ఈ సాంస్కృతిక సంబంధాలు, వ్యవసాయం ఇవన్నీ ఎందుకంటే అది బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండింది కాబట్టి. అందుకే అది మన బంగ్లాదేశ్ బోర్డర్ ప్రాంతం కూడా. సో అక్కడ ఎక్కువగా ఈరోజు ఉన్నది బౌద్ధులు, అక్కడ ఎత్నిక్ అర్కా జాతికి సంబంధించిన వాళ్ళు హిందువులు. ఒక 20% ముస్లింలు ఉన్నారు. ఆ ముస్లింలనే రోహింగ్యాలని వీళ్ళు పిలుస్తారు. ఆ రోహింగ్యాలకి వీళ్ళకి పడక అంతర్యుద్ధం మొదలైంది. ఆ రోహింగ్యాలని వీళ్ళందరూ అక్కడి నుంచి తరిమేస్తున్నారు. ఆ తరిమేయడంలో వాళ్ళందరూ బంగ్లాదేశ్ గుండా భారతదేశంలో కూడా ప్రవేశిస్తున్నారు ఈరోజు. సో రోహింగ్యాలు అంటే అక్కడ వాళ్ళకి ఒక రకమైన ఇబ్బందికరమైన వాళ్ళంటే వ్యతిరేకత ఉంది. సో అటువంటి ఈ రఖైన్ స్టేట్లో అక్కడ స్థానికుల యొక్క హక్కుల కోసం పోరాడుతున్న ఏదైతే గ్రూప్ ఉందో దాన్ని వాళ్ళు రఖైన్ ఆర్మీ అని పిలుస్తున్నారు. ఆ రఖైన్ ఆర్మీ అర్కాన్ ఆర్మీ అని ఇప్పుడు పేరు మార్చుకున్నారు. అర్కాన్ ఆర్మీ ఎప్పటి నుంచో బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం అంటే అక్కడ మయన్మార్ ప్రభుత్వం ఏదైతే ఉందో అంటే ఆర్మీకి వ్యతిరేకంగా అక్కడ పోరాటం చేస్తున్నారు. ఈరోజు ఆ మయన్మార్ ఆర్మీకి బలహీనపరిచేలా వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఒక రకంగా చైనా భారతదేశం బోర్డర్లో ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మయన్మార్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాడుతున్న తిరుగుబాటు గ్రూపులు సాధించాయి. ఇది చరిత్ర, అంటే అక్కడ వాళ్ళ వెనక ఉన్న చరిత్ర. వాళ్ళకి సహజంగానే ఈ రోహింగ్యాల కారణంగా ముస్లింల మీద ఏహ్యం ఒకటి. రెండోది చిట్టగాంగ్ ప్రాంతంలో ముస్లింలకి సమానంగా హిందువులు ఉంటారు. వాళ్ళు మిగిలిపోయారు. ఆ రోజు బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు కూడా ఆ ప్రాంతాన్ని హిందువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి భారతదేశంలో కలుపుకోవాలన్న డిమాండ్ వచ్చినా కూడా ఇందిరాగాంధీ గారు ఎందుకో చేయలేదు ఆ పని. కానీ అక్కడ హిందువులు ఎక్కువగా ఉన్నారు. మొన్న ఇస్కాన్ మాజీ స్వామీజీ అరెస్ట్ అయ్యి ఎక్కడ అది జరిగింది, చిట్టగాంగ్లోనే జరిగింది. సో ఈరోజు ఆ చిట్టగాంగ్కి సరిహద్దుల్లో ఈ రఖైన్ ఏదైతే అర్కా ఆర్మీ వచ్చి చేరిందో 270 కిలోమీటర్ల బోర్డర్లో అది ఒక రకంగా బంగ్లాదేశ్కి ఇబ్బందికరమైన పరిణామం. ఎప్పుడైతే ఆ రాష్ట్రంలో వీళ్ళు అధికారాన్ని చేజిక్కించుకున్నారో ఫస్ట్ బంగ్లాదేశ్ భయపడేది రోహింగ్యాలు ఎవరైనా అక్కడ మిగిలిన వాళ్ళందరూ వచ్చి బంగ్లా మీద పడతారు. ఆల్రెడీ బంగ్లాలో ఉన్న వాళ్ళకి ఇంకా వెనక్కి పోయే మార్గం మూసుకుపోయింది. వీళ్ళని ఏం చేయాలనో తెలియదు. రోహింగ్యాలు సహజంగానే ఆవేశపరులు అనే పేరుంది, వాళ్ళ మీద ఒక రకమైన ముద్ర ఉంది. సో వీళ్ళని ఏం చేయాలి? ఒకవైపు చిట్టగాంగ్ ప్రాంతంలో హిందువులు తిరగబడుతున్నారు, ఇంకోవైపు రోహింగ్యాలను ఏం చేయాలనో తెలియదు. ఇలాంటి పరిస్థితి అక్కడ సృష్టించబడింది. ఇదేదో భారతదేశం మద్దతుతో సృష్టించబడిన అంశం కాదు, చాలా కాలంగా జరుగుతున్నది. కానీ ఆ రఖైన్ ఆర్మీతో భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి. రఖైన్ ఆర్మీ రోహింగ్యాల విషయం అనే కాదు, మొట్టమొదటి నుంచి రఖైన్ ఆర్మీ ఏదైతే భారత్ సరిహద్దుల్లో ఉందో వాళ్ళతో భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి. మంచి సంబంధాలు ఉన్నాయి అనడానికి రుజువు ఏంటంటే చైనా మయన్మార్ సరిహద్దుల గుండా ఒక రోడ్డు ప్రాజెక్టును ప్రతిపాదిస్తే వీళ్ళు అంగీకరించాల. అదే భారతదేశం మయన్మారు వియత్నాం వరకు ఏదైతే ఉందో రోడ్డు ప్రాజెక్టుని ప్రతిపాదిస్తే దానికి రఖైన్ ఆర్మీ మద్దతు ప్రకటించింది. భారతదేశ అధికారులు 2024లో కూడా ఆ రఖైన్ ఆర్మీ అక్కడ స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్లతో వెళ్ళి మాట్లాడి ఈ ప్రాజెక్ట్ని మీరు ఆపొద్దు అంటే మేము ఆపమని వాళ్ళు హామీ ఇచ్చారు. భారతదేశంతో మంచి సంబంధాలు, ఎందుకంటే వాళ్ళు గత కాలంలో కూడా భారతదేశంతో సంబంధాలు ఉన్నవాళ్ళు, భాగంగా ఉన్నవాళ్ళు. సో భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్నాయి. భారతదేశ అధికారులు వెళ్ళి వచ్చారు, భారతదేశ ప్రాజెక్టులను వాళ్ళు ఒప్పుకుంటున్నారు. దాంతో ఈరోజు రఖైన్ ఆర్మీ సహజంగా భారతదేశానికి
ఒక మిత్ర బృందంగా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో అది కూడా బంగ్లాదేశ్కి ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల్లో ఎక్కడైతే హిందువులు ఎక్కువగా ఉన్నారో ఆ సరిహద్దుకు ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఒక భారతదేశ మద్దతు కలిగిన సైన్యం నిలబడి ఉంది అని అంటే అది బంగ్లాదేశ్కి ఇబ్బంది. ఆ సైన్యాన్ని భారత్ వాడుకుంటుందా లేదా ఇవన్నీ మనం భవిష్యత్తులో రాష్ట్రం మనం భారతదేశంలో ఉన్నటువంటి త్రిపుర రాష్ట్రంతో ఈ రాష్ట్రంతో కలిసిపోయి అది ఎలా పరిణమిస్తుంది భవిష్యత్తు బంగ్లాదేశ్లో జరిగే పరిణామాలను బట్టి అక్కడ పరిణామాలు ఉంటాయి. కానీ అది బంగ్లాదేశ్కి ఇబ్బంది కలిగించే పరిణామమే. మరి ఆ పరిణామాన్ని భారతదేశం సృష్టించింది అన్న వార్తలు వస్తున్నాయి. భారతదేశం సృష్టించలేదు, అది ఎప్పటి నుంచో జరుగుతున్న పరిణామ క్రమంలో భాగంగా జరిగింది. కాకపోతే వాళ్ళకి భారత్ పట్ల సానుకూలత ఉంది, భారత్కి వాళ్ళ పట్ల సానుకూలత ఉంది. అది ఈ రోజుది కాదు, అది గత దశాబ్ద కాలం పైగా జరుగుతున్న అంశము. సో భారత్ సానుకూలత ఉన్న గ్రూప్ అక్కడ అధికారంలోకి రావడం భారత్కు మేలు కలిగించే అంశం. భారత్ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చే అంశం. ఈరోజు బంగ్లాదేశ్లో మీరు ఏదైతే ఆట ఆడుతున్నారో ఆ ఆటని ఈరోజు భారత్ ఇంకా సమర్థవంతంగా ఇంకో వైపు నుంచి ఆడగలదు. అంతే. అది ఈరోజు బంగ్లాదేశ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అసలు ఏం జరగబోతోంది, ఇక్కడ ఏం జరగబోతోంది అనేది నువ్వు ఆడే ఆటను బట్టి అక్కడ ఉంటుంది. అంతే. వాళ్ళైతే నీకు మిత్రులు కాదు, భారతదేశానికి మిత్రులు. అక్కడ ఆ ప్రాంతం అంతా హిందూ మెజారిటీ ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతం ఆల్రెడీ తిరగబడుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంగానే బంగ్లాదేశ్ నుంచి పోయి సర్వస్వతంత్రంగా అర్కాన్ ఆర్మీతో కలిసి తయారైతే మాత్రం ఒక రకంగా అది చాలా ఇబ్బందికరమైన పరిణామం బంగ్లాదేశ్కి. నువ్వేదైతే కుట్ర పన్ని భారత్కి వ్యతిరేకంగా మేమేదో చేస్తామని ఏదైతే ఒక గ్రాండ్ ప్లాన్ వేసుకున్నావో ఆ ప్లాను అంత ఈజీగా నీకు ఇది కనిపించట్లేదు. ఈ పరిణామంతో ఒక్కసారిగా ఆ ప్లాన్ కూడా కొంత గందరగోళంలో పడే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఏంటంటే జియో పొలిటికల్ గేమ్ ప్లాన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఈ డీప్ స్టేటు బైడెన్ నేతృత్వంలో ఏదైతే చేసిందో ఇప్పుడు అవన్నీ కూడా చాలా తీవ్రమైన మార్పులకు లోను కాబోతున్నాయి. ఆ మార్పులు ఎలా ఉంటాయి అనేది 2025 మొదటి అర్ధ సంవత్సరం ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్ ఇయర్ ఇన్ 2025 ఖచ్చితంగా చూపించబోతోంది. ఆ తర్వాత ఎవరైతే ఈ మొత్తం వ్యవహారంలో అంతకుముందు ఏంటంటే ఇదంతా వెనక నుండి నడిచేది, ప్రజలకి తెలిసేది కాదు. కానీ ఈరోజు బహిరంగంగా ప్రజల మధ్యలో చర్చ నడుస్తుంది. సో ప్రజలు కూడా నిర్ణయించుకునే పరిస్థితికి వచ్చేసారు. అంతకుముందు ప్రజల్ని వీళ్ళు ప్రభావితం చేసేవాళ్ళు, ఈరోజు ప్రజలు ప్రభావితం అయ్యే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ప్రజలకి విషయాలు తెలుసు. సోషల్ మీడియా కారణం అనండి, ఇంకో కారణం అనండి, డీప్ స్టేట్ అంటే ఎవడికి తెలుసు, ఈరోజు ప్రతి ఒక్కడికి తెలుసు, గల్లీలో ఉండేవాడికి కూడా. అందువల్ల ఏంటంటే ఈ ఆటలు ఇంకా సాగవు. ఇదంతా కూడా రాబోయే రోజుల్లో వీళ్ళు గత 4 సంవత్సరాలుగా ఆడుతున్న ఆటలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటల కారణంగా మేమేం చేయలేకపోయామన్న ఆక్రోశం పన్నుతో మొదలు పెడితే రాహుల్ గాంధీతో వస్తే మహమ్మద్ యూనిస్ దాకా వస్తే ఆక్రోశం బయటపడుతోంది. వీళ్ళు అదే ఆక్రోశాన్ని ఈరోజు సిరియాలో ప్రదర్శించారు రష్యాకి వ్యతిరేకంగా. మంచిది, రష్యా కూడా విత్డ్రా చేసుకుంది, తన మద్దతుదారుడైన అధ్యక్షుడిని వెనక్కి తీసుకుపోయింది, వదిలిపెట్టలేదు. ఇరాక్లో సద్దాం చనిపోయినట్లు ఇంకోటి చనిపోయినట్లు రష్యా చేయలేదు. సో ప్రస్తుతానికి ఇది స్టాండ్ స్టిల్ గేమ్, నువ్వు ఆడు మేము చూస్తున్నాం అన్న గేమ్ నడుస్తోంది. మరి అది ఎంతవరకు వెళ్తుంది ఏంది, ఇంకా ఇంకొక నెల రోజులు టైం ఉంది. ఓకే, థ్యాంక్ యూ పార్సాద్ గారు. ఇది ఈ వారం ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ విశేషాలపై విశ్లేషణ సమాహారం.